వైకుంఠపాలి మనకొద్దు. ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు అయిపోయాయి. కడప బహిరంగ సభలో చంద్రబాబు అదే మహానాడు పెట్టిండు కదా. మహానాడులో ఏం చెప్తుండు సారు అంటే, ఇక మొత్తం మీద మనం అయ్యా ఊకుగా ఒకసారి గెలిపించుకున్నాడు, ఒకసారి ఓడగొట్టుడు ఇట్లా కాదు, ఏకదాటిగా నన్ను గెలిపిర్రి అమరావతిని ఎంత అభివృద్ధి చేస్తా అని మహానాడు మీటింగ్ లా చంద్రబాబు నాయుడు అయితే మంచిగానే చెప్పిండు. మరి ఈయన వార్త ఆయన రాస్తాడు, ఎట్లానే రాస్తాడు. ఈనాడు ఆయన బాగానే రాసిండు. అభివృద్ధి వైకుంఠపాలి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం మళ్ళీ కింద పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ కింద పడడం ఆట ఆంధ్రప్రదేశ్కు వద్దని తెరాప జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర ప్రజలకు సూచించారు. 2019లో తెరాప ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి కొనసాగేదని, అనుకున్న పనులన్నీ అయ్యేవని ఇక సార్ అయితే మరి గట్టిగానే చెప్పిండు అనుకోరాదు. మరి ఇది కూడా మరి వాస్తవమే. ఇప్పుడు ఒకసారి అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలంటే, ఈయన 5 ఏళ్ళు పట్టుకొచ్చి ఆ పనులు 7 కాడ అయిపోతాయి. అయిపోగానే మళ్ళీ ఇంకో ఆయనను ఎక్కించి, ఇట్లా కాకుండా ఓ 10 ఏళ్ళు ఇచ్చి చూడుర్రి, నన్ను 10 ఏళ్ళు ఇచ్చి చూడుర్రి, నేను ఎట్లా అభివృద్ధి చేస్తా, మరి అమరావతిని కూడా హైదరాబాద్ ఎట్లా చేసినో అంతకన్నా డబల్ చేస్తా అని మగనాడులు అయితే సార్ అయితే గట్టిగా చెప్పిండు అనుకోరాదు. అలా చేస్తారా, సహకరిస్తారా? ఇక జనాలను ఎట్లుంటుంది సార్ వాడరు. చెప్పండి అన్నలో, చెప్పండి తమ్ములో, నేను ఏమంటున్నారు మీరు అని గట్టిగానే అరుచుకొని మొత్తం మీద సార్ అయితే మరి గట్టిగానే మళ్ళీ తాప గెలవనీకి నెక్స్ట్ సారి కూడా సారే ముఖ్యమంత్రి కావాలని మరి పట్టుదల అయితే ఉన్నది. మరి ముఖ్యమంత్రి మరి లోకేష్కి ఇస్తాడా, మరి వచ్చేసారి సార్ తీసుకుంటాడా అనేది కూడా కొంచెం విషయం అయితే చూడాలి. ఇది ఇట్లుంటే మరి ఒక దిక్కేమో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని పైకి తేవాలన్న ఆలోచన సార్ లోపడైతే గట్టిగా నడుస్తుంది అనుకోరాదు. ఇక ఈ మహానాడుల చంద్రబాబు నాయుడు ముచ్చట గిది. ఇక మరి ఇదేంది